హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో బియ్యంతో ఈజీగా చేసుకోగలిగే వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చనమాట. ఎండ అవైలబుల్గా లేకపోయినా సరే ఈ వడియాల్ని చేసుకోవచ్చండి. చాలా క్రంచీగా టేస్టీగా వస్తాయన్నమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఫెయిల్ అవ్వకుండా చాలా బాగా కుదురుతాయండి. మరి లేట్ చేయకుండా ఈ వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికి 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకుంటున్నాను. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ముందు రోజు నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు. లేదంటే ఒక 7 నుండి 8 గంటల పాటైనా సరే నానబెట్టుకోవచ్చు. నేనిక్కడ ముందు రోజు నైటే నానబెట్టానండి. మార్నింగ్ అయితే బియ్యం చక్కగా నానిపోయాయి. ఇలా నానిన బియ్యాన్ని మళ్ళీ ఇంకొక 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. కడిగిన బియ్యాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ని మరి ఎక్కువగా యాడ్ చేయకూడదనమాట. ఒక అరకప్పు నుండి పావు కప్పు వరకు వేసుకుంటే సరిపోతాయి. మరి నీళ్ళు ఎక్కువ పోయడం వల్ల మనకి బ్యాటర్ అనేది మరి పల్చగా అయిపోతుందండి. అలాంటప్పుడు వడియాలు సరిగ్గా రావు. కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కొంచెం పలుగ్గా ఉండిపోతుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా స్ట్రైనర్లోనికి తీసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఏదైనా బరగ్గా ఉంటే గనక స్ట్రైనర్లోకి పోతుంది. అలాగే మిక్సీ జార్లోనికి కూడా కొద్దిగా వాటర్ వేసి వడకట్టేసుకోవాలి. ఈ విధంగా వడకట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ మైదా పిండి లేకపోయినా సరే ఓన్లీ డైరెక్ట్గా కూడా ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలా మైదా పిండి వేసుకుంటే వడియాలు అనేవి విరగకుండా వస్తాయండి. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. సాల్ట్ వడియాల్లోనికి చాలా తక్కువగానే పడుతుందండి, చూసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, మీకు ఇంకా నచ్చితే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా మిక్సీ జార్లోనికి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని ఈ విధంగా ఉండాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇలాంటి ఒక తపాలాను కానీ లేదంటే స్టీల్ బిందెని కానీ తీసుకోండి. ఇలా వెడల్పుగా ఉండేది తీసుకుంటే కనుక వడియాలు అనేవి మనకి ఏ సైజులో కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోనికి ఒక పావు వంతు గ్యాప్ ఉండేటట్టుగా వాటర్ని నింపుకోవాలండి. ఇలా సగం కంటే ఎక్కువగా వాటర్ తీసుకున్న తర్వాత దీనిపైన ఒక క్లాత్ని కానీ లేదా ఇలా ఒక కర్చీఫ్ని కానీ పెట్టేసి దీన్ని బాగా టైట్గా కట్టాలన్నమాట. నేను ఇక్కడ నల్ల తాడుతో కడుతున్నాను. మీ దగ్గర ఇలాంటి తాడేమి లేకపోతే క్లాత్ని సన్నగా కట్ చేసేసుకుని కూడా ఈ విధంగా టైట్గా కట్టేసుకోవచ్చండి. అలాగే ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని ఇలా మడత పెట్టేసుకోవటం వల్ల మనకి స్టవ్ మీద పడకుండా ఉంటుందన్నమాట. లేదంటే స్టవ్ మీద పడి బర్న్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి బాగా వేడి చేసుకోవాలి. ఈ వాటర్ అనేవి బాగా మరిగి ఇలా పొగలొచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకునే బ్యాటర్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని ఇలా ఒక్కొక్క గరిట తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా వేడి చేసుకున్నాం కదా, దీనిపైన మనం దోశలాగా వేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 సెకండ్ల పాటు ఉడికించుకోవాలి. ఇది ఆవిరికి ఉడికించుకోవడం అంటారండి. మనం వాటర్ వేసాం కదా, ఈ ఆవిరికి చక్కగా ఉడికిపోతుందన్నమాట. ఒక 2-3 సెకండ్ల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసామంటే చక్కగా ఉడికిపోతుందండి. పిండి పిండిగా ఉంటే ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక చాక్ కానీ లేదంటే ఒక గరిటె కానీ తీసుకొని ముందుగా ఎడ్జెస్ని అని ఈ విధంగా తీసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక క్లాత్ పైన వేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. లేదంటే మీకు ఎండగా ఉంటే కనుక ఎండలో కూడా వేసుకోవచ్చు అనమాట. సేమ్ అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ క్లాత్ పైన వేసేసి దోశలాగా వేసుకోవటమే. మరి మందంగా వేసామంటే వేయించేటప్పుడు సరిగ్గా వేగదండి. అలా అని మరి పల్చగా వేసామంటే మనకు తీసేటప్పుడు విరిగిపోతుందన్నమాట. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీడియంగా వేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించేసుకున్న తర్వాత ఎడ్జెస్ని ఈ విధంగాని తీసామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ అప్పడాలని లేదా వడియాల్ని ఒక క్లాత్ పైన వేసేసి ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ 2 రోజుల పాటు ఎండబెట్టేసుకున్నామంటే మనకి చాలా త్వరగా ఆరిపోతాయండి. మనం ఆల్రెడీ ఆవిరికి ఉడికించాం కదండి, కాబట్టి ఎండడానికి చాలా తక్కువ టైమే పడుతుందన్నమాట. ఇలా ఎండబెట్టేసుకుని మనం ఎండలో ఒక 2 రోజుల పాటు అయినా సరే ఆరబెట్టేసుకున్నామంటే కనుక మనకి ఇవి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయి. నేను ఇక్కడ 2 రోజుల పాటు ఎండలో బాగా ఎండిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా బాగా ఎండబెట్టేసుకున్న తర్వాత బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. మధ్యలో ఎండలో పెట్టుకున్నామంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. ఈ విధంగా ఎండిపోయిన తర్వాత వీటిని మనం ఫ్రై చేసి కూడా చూద్దామండి.
ఇప్పుడు కడాయిలోనికి ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అవ్వకుండా వడియాలు వేసామంటే గనక ఆయిల్ పీల్చేస్తాయి, సరిగ్గా వేగవు కూడా. కాబట్టి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా వడియాన్ని వేసేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకున్నామంటే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ వడియాల్ని పప్పుచారు, రసం, సాంబార్ ఎందులోకైనా తీసుకోవచ్చనమాట సైడ్ డిష్‌గా. లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేనప్పుడు కూడా ఈ వడియాల్ని వేయించేసుకొని తీసుకున్నామంటే చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా ఈ వడియాల్ని ఒక్కసారి ఈ స్టైల్‌లో ట్రై చేశాక మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.